న్యూస్ కి స్వాగతం. చేసేవాడి పక్కనే చెడగొట్టేవాడు ఉన్నారు అని అంటారు. కట్టేవాడి పక్కనే కూలగొట్టేవాడు కూడా ఉంటాడు అని అంటారు. ఇంకా సింపుల్ గా ఈ జనరేషన్ వాళ్ళకి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే హీరో పక్కనే విలన్ ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఓ పక్క చరిత్రలో కని విని చూడనటువంటి ఎరగనటువంటి వరద ఎన్టీఆర్ జిల్లాని ముంచెత్తేసింది. అది జల ప్రళయం అనొచ్చు, జల ఖడ్గా అనొచ్చు. ప్రజలు అసలు అన్నమో రామచంద్ర అంటూ అల్లాడిపోయే పరిస్థితి. దాదాపుగా బుడమేరు పొంగింది. దానికి సంబంధించి అది ఒక్కటే కాకుండా అటు వైరా కీసర వెలగలేరు దాదాపుగా అన్ని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటువంటి టైంలో ప్రజలు పూర్తి స్థాయిలో దాదాపుగా ఎన్టీఆర్ జిల్లాలోనేటువంటి విజయవాడ పరిసర ప్రాంతాలు సింగనగర్ రాజరాజేశ్వరిపేట ప్రజలంతా కూడా కనీ విని ఎరుగునటువంటి చూడనటువంటి జల ప్రళయం జల ఖడ్గం ఇంకా చెప్పాలంటే దానికి ఏ పేరు పెట్టినా కూడా తక్కువే. అటువంటి వరదతో దాదాపుగా 2.7 లక్షల మంది ప్రజలు ముంపుబారిన పడ్డారు. జల విలయంలో చిక్కుకుపోయారు. అన్నమో రామచంద్ర మమ్మల్ని కాపాడండి, పిల్లలతో ఉన్నాం, పెద్దవాళ్ళు గుక్కెడు బియ్యం లేదు అన్నం వండుకోవడానికి, అన్నీ కూడా వరద మమ్మల్ని ముంచేసింది అని చెప్పి బిక్కు అంటూ ఆ వరదలో ఎవరు ఆదుకుంటారా ఎవరు సాయం చేస్తారా అని చూస్తున్న నేపథ్యంలో అసలు పరిస్థితి ఎలా ఉందంటే బారేజ్కే 11.47 లక్షల క్యూసెక్ వరద వచ్చింది. ఇప్పుడు కృష్ణమ్మ కొంత శాంతించింది. అది 9.64 క్యూసెక్కులకి చేరుకుంది, తగ్గింది. అయితే ఎంత స్థాయిలో ప్రజలందరూ కూడా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే 120 ఏళ్ల తర్వాత ఇటువంటి స్థాయిలో ఈ జల విలయం వచ్చిందని చెప్పచ్చు. ఈ టైంలో సీఎం చంద్రబాబు గారు స్వయంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఎక్కడా కూడా అధికారులు మీరు చెయ్యండి, మీరు వెళ్ళండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా మోకాళ్ళ లోతు వరదలు ఆయన దిగిపోయి ప్రజలందరూ పానిక్ కాకండి, నేనున్నాను, నేను మీకు అన్నీ కూడా చూస్తాను, నేనున్నాను, నేనుంటాను, మీకు చేయగలిగిందన్నీ చేస్తాను, ఎక్కడా కూడా మీరు పానిక్ అవ్వద్దు అని పూర్తి స్థాయిలో మోకాళ్ళ లోతు నీరులో ఆయన దిగిపోయి వరద ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటిస్తూ అక్కడే కలెక్టరేట్ దగ్గరే ఒక బస్సు ఏర్పాటు చేసుకుని అందులోనే ఉంటూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఆహారం కానీ, మంచినీళ్లు కానీ, అన్నం కానీ, మెడికల్ కిట్స్ కానీ ఏవైతే ప్రభుత్వం తరపు నుంచి బాధితులకు అందాల్సినవన్నీ అందాలో అవన్నీ కూడా తన వంతు ప్రయత్నంగా కూడా కేవలం ఒక అధికారుల మీద వదిలేపెట్టకుండా మీరు చెయ్యండి, మీరు వెళ్ళండి అని అనకుండా నేరుగా క్షేత్రస్థాయిలో ఒక బస్సులో కేవలం ఒక 2 గంటలే మహా అయితే నిద్రపోయారో లేదో 2 గంటలు కూడా పడుకోలేదని అంటున్నారు అధికారులు కానీ ఆయనకి సంబంధించిన వ్యక్తులు కానీ. మరి అటువంటి పరిస్థితుల్లో డ్రోన్లతో ఆహారం అందిస్తున్నారు, హెలికాప్టర్లతో పంపిణీ చేస్తున్నారు. 110 లైఫ్ బోట్లు క్షేత్రస్థాయిలో అక్కడ ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో కాలనీల్లో తిరుగుతూ అన్నము, మంచినీళ్లు, మెడికల్ కిట్లు అందిస్తున్నారు. దాదాపుగా ఒక 70,000 మందిని ఇప్పటికే శిబిరాలకి తరలించారు, పునరావాస శిబిరాలకు కానీ అక్కడ వాళ్ళని తరలించి కాపాడుతున్నారు. ఇంకొక పక్కన కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు బీజేపీ కానీ జనసేన కానీ ఎప్పటికప్పుడు కూడా వారు కూడా వారి మంది మార్బలంతో వారికి ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా క్షేత్రస్థాయిలోనే దిగిపోయారు. ఇక చంద్రబాబు గారు అయితే అసలు లైఫ్ బోట్లో అధికారులు వద్దు, మీరు వెళ్ళడం మంచిది కాదు, 74 ఏళ్ల వయసులో ఇదంతా కూడా రిస్క్ అని చెప్పినా కూడా ప్రజల కోసం ఆయన లైఫ్ బోట్లలో తిరుగుతున్నారు. జేసీబీలు ఎక్కి నిలబడి చెప్పాల్సినవి చెప్తున్నారు, అందించాల్సినవి అందిస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, లైఫ్ బోట్లు, దాదాపుగా 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ ఇవన్నీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇక కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ వారి నాయకులు, కార్యకర్తలతో వారు కూడా సర్వశక్తులు ఒడుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాలకి సంబంధించి కూడా మంత్రులందరికీ కూడా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క మంత్రిని కేటాయించి పర్యవేక్షించి బాధితులకు అందాల్సిన ఆహారం, మంచినీళ్లు, మెడికల్ కిట్ల విషయంలో కూడా సమీక్షిస్తూ చేస్తున్నారు. నిజంగా చాలా మంది కూడా హ్యాట్స్ ఆఫ్ 74. ఎందుకంటే జనరల్ గా చంద్రబాబు గారికి క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఎలా యాక్ట్ చేస్తారు అనేది ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో కూడా ఆయన 2009లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్హుద్ కానీ, తిత్లీ తుఫాన్లు కానీ, అప్పుడు 2009లో విజయవాడను ముంచెత్తిన వరదల విషయంలో కానీ ఆయన పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఒక ఇంటికే పరిమితం అయిపోవడం, ఒక ఆఫీస్కే పరిమితం అయిపోకుండా క్షేత్రస్థాయిలో ఆయన కూడా
ఆ ప్రాంతాల్లో ఉంటారు, పర్యవేక్షిస్తారు, ప్రజలకు చెప్తూ ఉంటారు. అయితే ఒక పక్కన ఈ స్థాయిలో ఆయనే తెల్లవారుజాము నుంచి ప్రజలతో ఉంటూ చేస్తూ ఉంటే, ఇంకొక పక్కన అధికారులు వైసీపీతో అంటకాగిన వాళ్ళందరూ కూడా ఎంత మొద్దు నిద్రలో ఉన్నారు అంటే నిర్లక్ష్యాన్ని తలకెక్కించుకున్నారో ఏమో. అప్రమత్తం కావడంలో జిల్లా యంత్రాంగం విఫలమైన నేపథ్యంలో కూడా చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారు. విఆర్లో ఉన్నటువంటి కొల్లు రఘురామరెడ్డి, విజయారావు, రఘువీర్ రెడ్డి, సత్యానంద్ వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ అయ్యారు. వాళ్ళందరిపై కూడా చంద్రబాబు గారు ఇష్టమైతే పని చేయండి, లేదంటే వెళ్ళిపోండి. అసలు మీరు ఇదంతా ఏం పద్ధతి, అసలు మీరు ఇదంతా కరెక్టేనా, ప్రజలు ఇంత అల్లాడిపోతుంటే మీరు వ్యవహరిస్తున్న తీరు ఇంత మొద్దు నిద్రపోతున్నారంటూ కూడా చాలా చాలా సీరియస్ అయ్యారు. ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం తీరుపై కూడా ఒక పక్కన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, చాలా మంది చేతులెత్తి మొక్కుతున్నారు, అన్నం పెడుతుంటే ఒక పక్కన, ఇంకొక పక్కన అంటగాగినటువంటి అధికారులు బురద రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళతో కుమ్మక్కైపోయి చేస్తున్న వ్యవహారం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక మరి కష్టకాలంలో ఎవరైనా సరే చేతనైనంత సాయం చేస్తారు, లేకపోతే కనీసం సైలెంట్గానే ఉంటారు చేయడం చేతకపోతే. కానీ ఇంకొక పక్కన మాత్రం చంద్రబాబు గారు ఇలా చేస్తుంటే జగన్ అండ్ కో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి దిగిపోయి, అసలు ఈ వరదంతా ఇంత బురద రావడానికి కారణం చంద్రబాబు ఇల్లుకు సంబంధించి ఆయన రక్షించడం కోసం బుడమేరులో ఉన్నటువంటి గేట్లు తెరిచేశారంట. బుడమేరులో గేట్లు తెరవడం ఏంటనేది జియోగ్రఫీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కాస్త బేసిక్స్ అర్థమవుతుంది. బుడమేరు అనేది నది, అది మైలవరం నుంచి ప్రవహించి కొల్లేరులో వెళ్ళి కలుస్తుంది. 160 కిలోమీటర్లు. దాన్ని అసలు ఎప్పటికైనా ముంపు ప్రమాదం ఉంటుందని వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ కట్టి కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు వెలగలేరు నిండింది, ఇటు ప్రవహిస్తోంది, వైరా కీసర అన్ని పొంగుతున్నాయి. కానీ ఈయన రక్షించడానికి దాన్ని గేట్లు ఎత్తేసారంటారు. నది గేట్లు ఎత్తడం ఏంటో మరి వారి రాసిచ్చిన స్క్రిప్ట్ వాళ్ళకే తెలవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏమిటంటే, ఇక్కడ చంద్రబాబు గారి ఇల్లును రక్షించడానికి అంటున్నారు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి, ముందు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జగన్ గారు మాట్లాడింది ప్లీజ్ ప్లే. బుడమేరు అనేది పెరుగుతాం, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే, కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సరే కదా వీడియో. సో ఆ మ్యాప్ ఒకసారి క్లియర్ గా పబ్లిక్ అంతా కూడా వాచ్ చేయండి. బుడమేరు అనేది నది, దాని గేట్లు ఎత్తేసారని అంటున్నారు. సరే, వారికి రాసిచ్చిన వాళ్ళకి జియోగ్రఫీ తెలిసిన వాళ్ళకే వదిలేద్దాం. చంద్రబాబు గారి ఇల్లు మునక్కుండా ఉండడానికి అంటున్నారు. ఆ మ్యాప్ క్లియర్ గా చూస్తే చంద్రబాబు గారి ఇల్లు గుంటూరు జిల్లాలో ఉంటుంది. బుడమేరు అనేది కృష్ణా జిల్లాలో ఏలూరు వైపు ప్రవహించే ఒక ఇది అనమాట. దాన్ని మరి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు వైపు మళ్లించడం ఏంటో, మరి దాన్ని ఇటు నుంచి మళ్లించడానికి ఏమిటో ఈ మ్యాప్ చూసిన వాళ్ళు మీరే ఒక కంక్లూజన్కి వచ్చేయండి. మొత్తంగా చేస్తుంటే జనం ఒక రకంగా ఇంత బాధలు పడుతూ ఉంటే, ఈ స్థాయిలో సాయం చేయడానికి అందరూ ముందుకొస్తూ ఉంటే, అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు, దివీస్ ల్యాబ్ వాళ్ళు ఈ ఖర్చంతా భరిస్తామని చెప్పి వస్తున్నారు. చేతనైతే సాయం చేయాలి, కానీ ఈ స్థాయిలో బురద రాజకీయం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, అధికారులు ఈ స్థాయిలో ఇంకా ప్రవర్తించడం వెనుక కూడా ఏదైనా కుట్ర ఉందా? సాయం చేయకపోగా ఇటువంటి కుట్రలు ఇవన్నీ కూడా ఎట్లా చూడాలి? మొత్తానికి సాయం చెయ్యనివ్వరు అనే చర్చ ఎందుకు వస్తోంది? అండాదండగా ఉండాల్సిన ప్రజలకు అండాదండగా ఒక పక్కన సీఎం చంద్రబాబు గారు వ్యవహరిస్తూ ఉంటే, అటువంటి సాయం చేయాల్సిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే జగన్ అండ్ కో ఎందుకు ఈ స్థాయిలో బురద జల్లుతున్నారు, రాజకీయం చేస్తున్నారు? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు, టీడీపీ నుంచి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు వింత సంజీవ్ రెడ్డి గారు. అందరికీ స్వాగతం అండి. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను, ఎందుకంటే విక్రమ్ గారు తీసుకుంటాను. అంటే ఎట్లా చూస్తారు? ఒక పక్కన విపరీతంగా కష్టకాలంలో ఆదుకుంటున్నారు, గ్రౌండ్ లో కూడా ముంపులో ఉన్న 2 లక్షల మందికి ఎక్కడికక్కడ సహాయ చర్యలు ఊపందుకుంటున్నాయి.
క్షేత్రస్థాయిలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కమాండ్ కంట్రోల్ నుంచి మంత్రులు లోకేష్ చేస్తున్నారు. కానీ అసలు ఏదో జరిగిపోతోంది ఇక్కడ అన్న కలర్ అట్ వైసీపీ అండ్ కో ఇస్తున్నారు. జగన్ గారు కూడా నిన్న గ్రౌండ్లో ఏం చెప్తారు? బుడమేరులో చంద్రబాబు గారు ఇల్లు రక్షించడం కోసం ప్రజల మీదకి ఇది వదిలేశారు. చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ముందరగా అయితే కొంత శాంతించినటువంటి కృష్ణమ్మని నిన్న రాత్రి నుంచి చూస్తున్నాం. ఖచ్చితంగా ఇంకొంత ఉపశమనం కలగాలని, విజయవాడ తొందరగా కోలుకోవాలని చెప్పైతే అందరం కూడా కోరుకుందాం. అలానే మీరు ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ కూడా విన్నాను చంద్రిక గారు. మీరు మాట్లాడుతుంటే నాకు మాట మనసులోంచి వచ్చింది. నాకేమనిపించిందంటే, ఒక పెద్ద ఆయన ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడాలని చెప్పి, కాపాడుకోవాలని చెప్పి రాత్రనక పగలనక వర్షం అనక నీళ్ళనక, బోట్లు అయితే బోట్లు, జేసీబీలు అయితే జేసీబీలు, నడక అయితే నడక, ఈ రకంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం ఒక పెద్ద ఆయన తండ్రి స్థానంలో ఉండి ఇంటికి పెద్ద కొడుకులాగా ఒక పెద్ద ఆయన చేస్తూ ఉన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకూడదని. అది మనం చూస్తున్నాం. ఇంకొకడు కనీసం ఒక శవపుత్రుడి ఆశ ఏంటంటే, కనీసం ఒక్క శవమన్నా దొరకకపోతుందా ఎక్కడైనా సరే అనేటువంటిది ఒక శవపుత్రుడి ఆశ. ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మీరు ఒక వీడియో ప్లే చేశారండి. ఆ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి లాజిక్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఎందుకంటే తర్వాత చెప్పాడు, నేను లాజిక్తో మాట్లాడుతున్నా, నేను ఆ వీడియో కూడా నేను ప్లే చేసి చూపిస్తాను మీకు, నేను లాజిక్తో మాట్లాడుతున్నా అన్నాడు కదా. సింపుల్ లాజిక్ చెప్పమంటారు చంద్రిక గారు? బుడమేరు అనేటువంటిది ఒక కాలువ. ఆ కాలువ ఎక్కడుంది? నైరుతి దిక్కులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడుంది? గుంటూరులో ఉంది, ఈశాన్యంలో ఉంది నాకు తెలిసి. ఇదేమో నైరుతి, అదేమో ఈశాన్యం, డైరెక్షన్స్ ఆపోజిట్. అంటే ఇది కృష్ణా పరివాహకంలోకి వస్తుంది, అది గుంటూరు పరివాహకంలోకి వస్తుంది. అది బేసిక్. అంటే నాకు తెలిసి మరి కాలువలకు ఎప్పటి నుంచి గేట్లు పెడుతున్నారో తెలియదండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమన్నా కాలువలకు కూడా గేట్లు పెట్టాడో ఏం చేశాడో తెలియదు. అంటే మనకు గుర్తుంటే చంద్రిక గారు, 2 వీలర్ కూడా టోల్ ట్యాక్సులు కలెక్ట్ చేసినటువంటి గొప్ప మహానుభావుడు కదా, ఆ రోజు చెప్పాడు కదా. సో అందుకని వాళ్ళ రోజున కాలువలకు కూడా గేట్లు ఎత్తేస్తాడు, ఏమన్నా చేస్తాడు. సరే, ఎనీవేస్, ఆ బుర్రలేనోడికి బుర్రలేనోడు ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఆ యదవ సంతని, ఆ దిక్కుమాల సంతని అంతా ప్రజల మీద వదిలినటువంటి, నిజంగా ఏమనుకుంటాం, మన కర్మ మన దౌర్భాగ్యం తప్పించి ఏమీ లేదు. ఇవాళ నేనేమంటానంటే, అసలు ఇష్యూ ఏంటి? విజయవాడకి ఇంత ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? ఒకసారి మన అందరం కూడా దాని గురించి కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే వీ హ్యావ్ టు లాజిక్ అనేటువంటి ఒక పదం నిన్న తీశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. మనందరికీ గుర్తుంటే చంద్రిక గారు, 2016లో అనుకుంటా అండి, ఐ థింక్ జూలై 2016లో తుఫాను నీటి పారుదల వ్యవస్థ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. ప్రాజెక్ట్ తీసుకొని వర్షపు నీటికి సంబంధించినటువంటి ఆ పారుదల వ్యవస్థ అనేటువంటిది క్లియర్ చేసుకోవాలి విజయవాడ అండ్ గుంటూరు, బోత్ ది సిటీస్ లో అని చెప్పి 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మనకు గ్రాంట్ అయ్యి, అంటే రిలీజ్ అవ్వలేదు కానీ గ్రాంట్ అయ్యి కొంత అమౌంట్ యాజ్ అండ్ వెన్ ది వర్క్ ప్రోగ్రెసెస్ అలాగే వస్తుంది అనమాట. సో దాని ప్రకారంగా 2016లో అది మనకు గ్రాంట్ అయింది. ఇటు 1 టౌన్, మొగల్రాజపురము, మన ఆటో నగరు, జమ్మి చెట్టు సెంటర్ ఉంది కదా, వీటన్నిటికీ సంబంధించి ఆ మొత్తం ప్లాన్ వాజ్ ఆన్. అండ్ మేము అధికారంలోంచి దిగిపోయే సమయానికి 57% ఆ పనులన్నీ మేము కంప్లీట్ చేసామండి. 57%. యూ కెన్ చెక్ విత్ విక్రమ్ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ది ప్యానలిస్ట్ ఆల్సో. తర్వాత 2019లో ఈ లాజిక్ ఫెలో ఎవరైతే ఉన్నారు కదా, లాజిక్ ఫెలో అని చెప్పుకున్నాడు కదా నిన్నటి నుంచి, ఆ ఫేక్ ఫెలో లాజిక్ ఫెలోకి సంబంధించినటువంటి గవర్నమెంట్ వచ్చింది. తర్వాత ఏం జరిగిందండి? ఈ మాట ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు జ్యోత్స్న గారు అని అంటే, మొన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఈవెన్ ఈ మహానుభావుడు వచ్చేసి రిటర్నింగ్ వాళ్ళు నేనే కట్టా, ప్లీజ్ నన్ను గుర్తించండి, నేనే కట్టా అని చెప్పుకుంటున్నాడు కదా. ఎవరో కట్టిన రిటర్నింగ్ వాళ్ళు కూడా నేనే కట్టానని చెప్పుకుంటున్నావు కదా. మరి నీ హయాంలో 57% కంప్లీట్ అయినటువంటి పనులు ఏదైతే మా హయాంలో కంప్లీట్ అయ్యాయో, నీ హయాంలో వాటిని ఏం చేసావు? ఎందుకు ముందరకు తీసుకెళ్ళలేకపోయావు? నిజంగా నీకంత కమిట్మెంటే ఉంటే ఎందుకు చేయలేకపోయావు? ఇది నేను ఇంకో విషయం చెప్తానండి. 2023 ఆగస్ట్ అనుకుంటాను చంద్రిక గారు, కౌన్సిల్ సమావేశం ఉంటుంది కదా, కౌన్సిల్ సమావేశంలో సాక్షాత్తు కార్పొరేటర్లే దీన్ని ప్రస్తావించారు. డ్రైనేజ్ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ పొంగడం కావచ్చు, వీటన్నిటి గురించి కార్పొరేటర్ సాక్షాత్తు వాళ్ళే ప్రస్తావించారు. దీని గురించి ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రస్తావన కూడా ఎందుకు వచ్చిందంటే, జనవరి 2023 నుంచి మా తర్వాత ఆల్మోస్ట్ గా మొన్న నాకు తెలిసి ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ చాలా చోట్ల ఈ డ్రైనేజీలు పొంగడం వీటన్నిటి వల్ల
ఈ ప్రాపర్ సిస్టమ్ అనేటువంటిది లేకపోవడం వల్ల 3 చిన్నపిల్లలు చనిపోయారండి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా అటు ఒకళ్ళు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 1 or 2 people. సో ఇంత జరుగుతుంటే ఏ రోజున మాట్లాడినటువంటి మహానుభావుడు, ఇందాక మీరు అది నిజంగా ఆ వీడియో చూస్తుంటే నాకైతే అసలు ఇలాంటి లాజిక్ ఎలా మిస్ అయ్యామా అనిపించింది. అంటే ఇక్కడ వారు సరే ఆయనకు అదే వరస అది కనపడుతుంది. అధికారులు ఎందుకు ఇంత ఇప్పుడు కష్టకాలంలో ఎక్కడికక్కడ సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కేంద్రం రెస్పాండ్ అయింది, చంద్రబాబు గారు గ్రౌండ్ లో. అధికారుల నిర్లక్ష్యం ధోరణి ఇదెందుకు చేస్తున్నారు? నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను చంద్ర. ఒక ఇది న్యాచురల్ కలామిటీ అండి, విపత్తు ఇది. కానీ దాన్ని మ్యాన్ మేడ్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరే, నేను చెప్పా కదండి, ఆ దిక్కుమాల లాజిక్లు ఇచ్చి ఆ యదవ సంత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజల మీద వదిలినటువంటి వాడిని ఫస్ట్ తిట్టాలి, చచ్చేలో కనున్నాడు కానీ. సరే, ఇప్పుడు ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ ఆల్ దట్ థింగ్. కానీ నేను ఏమంటాను అని అంటే, ఇవాళ మీరు అన్నట్టుగా అసలు ఎందుకు జరుగుతుందండి ఇలా? అధికారులు కూడా ఎందుకు గ్రౌండ్ లో ఎందుకు పనిచేయలేకపోతున్నారు? ఎస్, కొంతమంది అధికారులతో ఇబ్బందులు ఉన్నాయి చంద్రిక గారు, దే ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ది గ్రౌండ్. కానీ అట్ ద సేమ్ టైం వీ కెనాట్, అంటే మనం కంప్లీట్ గా కూడా దాన్ని అలా వదిలేసేటట్టు కూడా లేదండి. ఎందుకంటే ఇది ఒక విపత్తు, సడన్ గా ఎరైజ్ అయినటువంటి విపత్తు. అప్పటికీ దానికి ఎంత వీలైతే అంత ప్రిపేర్నెస్ చేసుకున్నాము. ఎక్కడికక్కడ మనం ఏమంటారు అని అంటే ఈ డ్రైన్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సడన్ గా వచ్చినప్పుడు మన ప్రయారిటీ ఏముంటుందండి? ఫస్ట్ ప్రజల్ని కాపాడుకోవడం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడం మొట్టమొదటి ప్రయారిటీ ఉంటుంది. తర్వాత ఇమ్మీడియట్ గా వన్స్ వి ఫుల్ఫిల్ దట్, ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నాం. నెక్స్ట్ ఏముంటుంది? ఎవరినైతే మనం కాపాడుకున్నాం ఆ ప్రజలకి మనం సరైనటువంటి సదుపాయాలు, బేసిక్ మినిమం ఇమ్యూనిటీస్ అంటే మంచినీళ్లు, అన్నం, ఇవైతే పెట్టాలి కదా. మనం జంటు పిల్లలు ఉంటే పాలు, ఇవన్నీ చేయాలి. కానీ ఇక్కడ కూడా ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు మా ప్రభుత్వం చాలా ఆనెస్ట్ అండి, చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తాం. చాలా ప్లేసెస్ లో మాక్సిమం వి ట్రైడ్, మాక్సిమం అంటే మాక్సిమం అప్ టు ఎక్స్టెంట్. ఇప్పుడు డ్రోన్ల ద్వారా ఇస్తున్నాం, ఏది వీలైతే అది. నిజంగా చాలా చోట్ల అయితే ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ శాఖ వాళ్ళు, అసలు ఈ శాఖ ఆ శాఖ లేదండి, తెగించి మరీ వెళ్తున్నారు. స్టాఫ్ కూడా, ప్రభుత్వ అధికారులు కూడా, ప్రభుత్వ వీళ్ళు ఉద్యోగులు కూడా. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, నాయకులు, అలానే కార్యకర్తలు కూడా. ఇదేదో ఏమంటారు అని అంటే నాకు పదవి ఉందా లేదా ఎవరు చూడట్లేదండి. డెఫినెట్ గా అక్కడ ప్రజలకు అవసరం ఉందంటే దిగిపోతున్నారు. మీరు గమనించండి, వాళ్ళ రోజున ఒక ప్రభుత్వం ఎంత కమిట్మెంట్ తోటి పనిచేస్తుంది అని అంటే, విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హోటల్ అసోసియేషన్ మొత్తం అందరికీ చెప్పాం, ప్రతి ఒక్క హోటల్ నుంచి కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అని చేయమని చెప్పాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఇంత చేసినా సరే కొంత మారుమూల ప్రాంతానికి ఇంకా సహాయం అందట్లేదండి. అండ్ మేము నిజంగా కూడా దాని గురించి బాధపడుతున్నాం. ఈ దిక్కుమాల ఈ రాజకీయాలు చేయడానికి మాకు సమయం లేదండి. బట్ పాయింట్ ఈజ్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఎవరికి వీలైతే వాళ్ళు, అధికారుల, ప్రజల, కార్యకర్తల, నాయకుల, ప్రభుత్వమా ఏది కాదు, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తున్నాం, ఎవరికి వీలైతే వాళ్ళు. ఇవాళ అందరం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గ్రౌండ్ లోకి రండి, ఆదుకుందాం. ఏదన్నా ఇబ్బందులు ఎక్కడన్నా ఎదురైతే అందరం కలిసి సమిష్టిగా దాన్ని ఇచ్చేసుకుందాం. అంతేగాని చిల్లర రాజకీయాలు మాట్లాడితే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. సంజయ్ రెడ్డి గారు నమస్తే. కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక పక్కన రికార్డు స్థాయిలో చేయగలిగినంత ప్రభుత్వం ఎక్కడైనా సరే ఆఖరి వ్యక్తి వరకు కూడా ఈ సాయం అందాలని తాపత్రయం పడుతోంది, చేస్తోంది. అందరినీ అలర్ట్ అవుతున్నారు. గ్రౌండ్ లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇన్ని చేస్తున్నారు. మీరు విజయవాడ వ్యక్తే, మీకు అసలు ఆ పరిస్థితులు అయితే చెప్పక్కర్లేదు, అక్కడ ఏం జరుగుతుందనేది మీకు మొత్తం తెలుసు. కానీ ఇంకొక పక్కన పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు విజయచంద్ర గారు గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్లు, జ్యోత్స్నా గారు చెప్పినట్టు రిమార్క్స్ అన్ని 100% కరెక్ట్. ప్రయారిటీ ఏమిటి? నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు ప్రయారిటీ ఏంటి? ప్రభుత్వానికి ముందు ప్రాణాలు కాపాడాలి, ప్రాణాలు వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించాలి, ప్రాణాలు కాపాడాలి. ఆ దిశగా ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా పనిచేసింది. చాలా మినిమైజ్ చేశారు, ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగారు. మా స్థాయిలో మేము గన్నవరం ఎస్ఎల్వి లైలా 200 విల్లాస్ ఉండే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ, 120 కుటుంబాలు అక్కడి నుంచి స్థానికుల సహాయంతో బసవరావు, కంటమనేని శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళతో జేసీపీలు, ట్రాక్టర్లు పెట్టి 120 కుటుంబాలను ఒక్కళ్ళని కూడా ఉంచకుండా బయటకు తీసుకురాగలిగాం. ఎక్కడ కూడా ఇంత కూడా ప్రాణ నష్టం లేదు. ఆస్తి నష్టం అంటారా? జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా తీసుకున్నారు, స్పందించారు. సీఎం ఆన్ ది రోడ్డే కదా, చూస్తున్నాం కదా, కళ్ళ కనపడతా ఉంది కదా. ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి అర్థం లేదు. అవన్నీ బురద రాజకీయాలు. ఇది బుడమేరు అనేది డ్రైన్ అమ్మది, పంటకాలం కాదు. మనకి 2-3 జిల్లాల నుంచి వచ్చే డ్రైన్ అంతా కూడా సముద్రంలో తీసుకెళ్లేది బుడమేరు.
కృష్ణా జిల్లా దాటిన తర్వాత అది మళ్ళీ వ్యవసాయానికి వాడుకుంటారు. అది ఓన్లీ డ్రైన్. అది ఇప్పుడు కాదుగా, 100 సంవత్సరాల నుంచి ఉన్నదే. దాన్ని ఇప్పుడుకుప్పుడే ఆయన పుట్టించిందేం కాదు. ఇది కృష్ణా జిల్లాలో ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి దీనికి సంబంధం ఏంటి? అది కృష్ణానదికిను బుడమేరుకి సంబంధం ఏంటి? కృష్ణానది బుడమేరు ఇటు గన్నవరం మీదుగా హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోద్ది, కొల్లేరులోకి వస్తుంది, వెళ్ళి కొల్లేరు ద్వారా సముద్రంలోకి వెళ్తుంది. ఆ మాత్రం లేకుండా పక్కన ఎవరి పేరు మరి చెప్పారో ఏంటో తెలీదు. ఆయన మాట్లాడిందంతా వేస్ట్. అతని గురించి ఇప్పుడు మాట్లాడటం కూడా ఈ సమయం కాదు. ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఎగ్జిక్యూటివ్ గా ముందు ఇమీడియట్ గా రక్షణ కల్పించాలి. బ్లడ్ తగ్గిన తర్వాత బతికి ఉండటానికి ఆహారం, నీళ్లు, వైద్యం అందించాలి. తర్వాత ఏం చేయాలి? రీహాబిలిటేషన్ తగ్గిన తర్వాత, పూర్తిగా వరద తగ్గిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎన్రోల్మెంట్ చేసుకుని మొత్తం ఎవరెవరు ఎంత నష్టపోయారు, నష్టపరిహారం ఎంత చేయాలి ప్రభుత్వం చేస్తుంది. ఏదైనా మన వంతు మనం చేసి మాట్లాడాలి కానీ ఏమి చేయకుండా ఒకరి మీద నిందలేసి ఇది ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేస్తే అయ్యేది కాదమ్మా. ప్రభుత్వం అంటే ఎవరు? మనం కాదా ఏంటి? ప్రభుత్వంతో పాటు మనం కూడా చేయాలి చేతనంతా. కానీ కరకట్ల మీద నుంచి ఫోటోలు దిగటం, వీడియోలు తీయటం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, చేసే వాళ్ళని ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది అని మాట్లాడటం అనేది కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు గేట్లు ఎవరైతే గేట్లు ఎత్తేటువంటి దీని గేట్లు ఎక్కడ ఉండే? బుడమేరుకి ప్రాజెక్టా? బొరుగు కాలువ, అది మామూలు పిల్ల కాలువలాగా వెళ్తా ఉంటుంది మామూలు. అప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లా, వరంగల్లో ఈ మొత్తం కూడా ఆ వరదంతా మన కృష్ణానదిలోకి వచ్చినందువల్ల మా బుడమేరు ఎగదట్టింది. అంతేదాన్ని మామూలుగా వెళ్ళిపోయాయండి. కృష్ణానది ఎదురు వచ్చింది కాబట్టి, దట్లో అమావాస్య, సముద్రం కూడా కొంచెం ఎదురు తట్టింది కాబట్టి నిన్న మొన్న పరిస్థితులు మనకు వచ్చినాయి. కానీ జ్యోత్స్న గారు చెప్పినట్టు ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఖచ్చితంగా కృష్ణానది తగ్గిపోతే 1-2 days లో బుడమేరు డ్రైన్ మొత్తం కూడా వరదంతా కూడా లాగేస్తుందమ్మా. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం కాపాడగలిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఏ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. వాళ్ళు చేయగలిగినంత చేశారు. కొంతమంది సన్నాసులకి విఆర్ లో ఉండాలకే డిప్యుటేషన్ వేశారు, డ్యూటీ చేశారు. అది వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళకి వేయకూడదు. వాళ్ళు ఎదవన్నారు, ఎదవలో పేరు చెప్పడం అనవసరం. ఆ ఎదవలుగా మళ్ళీ డ్యూటీ వేయకుండా వాళ్ళని అక్కడే కూర్చోబెడితే తెనవిరిపోయేది. అవకాశం ఉండి కూడా వాళ్ళ చేతుల్లో అవకాశం. నేను ఆల్రెడీ చెప్పేశాను. సత్యానంద, రఘువీరారెడ్డి, రఘురామరెడ్డి, విజయారావు, ఇందులేమో వాళ్ళందరూ ఎవరు ఎట్టగా జైలుకి వెళ్ళే వాళ్ళు. వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి వాళ్ళకి ఇవ్వకూడదు. మన ఏబి వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాలు ఏ విధంగా సస్పెన్షన్ లో పెట్టారో ఆ విధంగా సస్పెన్షన్ లో పెట్టి ఎంక్వైరీ సాగదీసి ఆ ఎదవల్ని ఇక్కడే ఉంచాలి. మళ్ళా సెంట్రల్ సర్వీస్ ఉద్యోగం చేసి మళ్ళీ పోజులు ఇచ్చేటువంటి పరిస్థితి కల్పించకూడదని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఏది ఏమైనా ప్రభుత్వం చేసింది జ్యోత్స్న గారు చెప్పినట్టుగా చివరికంటే ఎక్కడన్నా 1-2% అందలేదేమో కానీ వాళ్ళ వరకు కూడా ఈ సహాయక కార్యక్రమాలు వెళ్లే విధంగా ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకోవాలి. బ్లడ్ తగ్గితే ఖచ్చితంగా అంతవరకు కూడా వెళ్ళిపోతారు. ఈ విషయంలో ఎక్కడా కూడా రాజకీయాలు ఎవరు మాట్లాడినా తప్పేనమ్మా. ఎవరు మాట్లాడకూడదు. మన గొప్ప ఎక్కువ తక్కువ కాదు. ఇప్పుడు కనీవినరే అడుగుంటున్నా. నేను లెక్కలు తెచ్చాను. అసలు మామూలుగా కృష్ణా జిల్లాకు ఒక సంవత్సరం పాటు సగటు వర్షపాతం 290 అంటే ఒక్క రోజులో కురిసింది 400 మిల్లీమీటర్లు, అంటే 33% ఎక్కువ కురిసింది. అంటే క్లౌడ్ బర్స్ట్ అయింది. అవునమ్మా. 120 సంవత్సరాలలో ఎవరు చూడలేదు. వృద్ధులు కూడా చెప్తున్నారు మేము చూడలేదు. అంతటి నేషనల్ కెలామిటీ జరిగినప్పుడు ప్రాణాలు కాపాడడం గొప్ప, దానికి ప్రయారిటీ ఇచ్చారు. అది జరిగింది బాగానే చేశారు. ఇంకా మీరు బాగా చేయండి అని సజెషన్ ఇస్తే బాగుంటది. కానీ బురద రాజకీయాలు చేయడం అనేది వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. వాళ్ళకి బుద్ధి వస్తుందని కూడా మనం అనుకోవాల్సిన పని లేదు. పదే జ్యోత్స్న గారికి నేను ఒకే మాట చెప్తున్నా. అసలు ప్రస్తావన తీయకుండా మీరు మాట్లాడండి. వైసీపీ ప్రస్తావన ఎందుకు మీకు? గత ప్రభుత్వం అనండి. అతని పేరు ఎందుకు ఎత్తుతున్నారు మీరు? టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎత్తబా. అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాల్సిన అవసరం ఎవరికి లేదు. మాకు లేదు, మీకు లేదు. గత ప్రభుత్వం నాశనం చేసింది. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను చంపినట్టే డ్రైనేజ్ వ్యవస్థను కూడా చంపేసింది. డ్రైనేజ్ మీద 1 రూపాయి పెట్టలేదు. అందుకనే వచ్చింది ఈ పరిస్థితి. ఎందుకు వచ్చిందని నిమ్మగానే వచ్చింది. డ్రైనేజ్ మొత్తం నాశనం చేశారు. డ్రైన్ లో పూడికలు తీయలేదా? గుర్రపు డెక్కు ఒకటి ఉంటుంది, అది మొత్తం పాకేసింది. ఆ గుర్రపు డెక్కు క్లీన్ చేసుకుని అయిపోయింది. ఇరిగేషన్ అధికారుల పని ఏంటి? ఇరిగేషన్ మంత్రి పని ఏంటి? జూన్ వచ్చేదానికి వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చేదానికి మొత్తం పైనుంచి కింద వరకు కూడా, కొల్లేరు వరకు కూడా, హంసల దీవి వరకు ఉన్నటువంటి డ్రైనేజ్ మొత్తం కూడా క్లీన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. వర్షం నీరు వస్తుందా, వరద వస్తుందా, ఏ నీళ్ళు వస్తాయి అనవసరం. వీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అసలు తెలుసా? ఎక్కడే ఉందో తెలుసా? ఇరిగేషన్ అంటే తెలుసా వాళ్ళకి? ఇరిగేషన్ మంత్రి ఎవడో వాళ్ళకి తెలుసా? ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గత ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలించింది కాబట్టే ఎంత వరద వచ్చింది. చంద్రబాబు ఉండగా బొడమేరుకి ఎందుకు రాలేదు వరద? నువ్వు ఉండగా ఎందుకు వచ్చింది 5 సంవత్సరాల్లో? ఇప్పుడు వచ్చేది శ్రీశైలం ఆపాలంట, నాగార్జున సాగర్ లో ఆపాలంట, పులిచింతలు ఆపాలంట. అక్కడ ఆపితే ప్రాజెక్టులు పడిపోతాయమ్మా. అక్కడ ఎలా ఆపుతారు అంటున్నా. పైనుంచి వరద వస్తుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. గేట్లు ఎంతవరకు ఎత్తాలో అంతవరకు ఉంచుకుంటారు, మిగతా వదిలేస్తారు. అదే జరిగింది. అక్కడ ఆపడం ఏంటి? నీళ్ళు అక్కడ ఆపగలిగినంత వరకు ఆపారు. ఆపినా కూడా 100 సంవత్సరాలకు సరిపడా నీరు కిందకి వెళ్ళిపోతుందమ్మా. అప్పుడు మనం
నేను జల ప్రళయాన్ని ఎవరు తట్టుకోలేరు. అగ్ని ప్రమాదం తట్టుకోవచ్చు, ఇంకేదో వచ్చినా తట్టుకోవచ్చు. జల ప్రళయాన్ని ఎవరు ఆపలేరు. దాని అంతర్గత శాంతించి తగ్గిన తర్వాత మాత్రమే మనం కార్యక్రమాలు చేయగలుగుతాం. విక్రమ్ పోలా గారు ఉండాలి. కృష్ణమ్మ తగ్గిందండి 11.64 క్యూసెక్ల నుంచి ఇది ఇప్పుడు 9.64 వచ్చింది. తగ్గుతుందమ్మా. మళ్ళీ 5-6 తుఫాను చెబుతున్నారు. ప్రభుత్వం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇంకా హుషారు చేసి టీంలన్నింటినీ కూడా ముందుకు పంపించాలి. ఈ సలహాలు ఇచ్చేటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా చేసినంత వరకు చేయాలి. మా స్థాయిలో మేము ఒక కాలనీ మొత్తాన్ని 120 కుటుంబాలను బయటకు తీసుకురాగలిగాం. అది చేసి మాట్లాడాలి. ఒక విపత్తు వచ్చినా, రాకూడని ఒక ప్రమాదం వచ్చినా కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది బేసిక్స్. అది రాజకీయం అనేది ఎవరు మాట్లాడరు. ప్రధానంగా చంద్రబాబు గారిని ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిగా ఉన్న క్రైసిస్ ని డీల్ చేయడంలో ఆయన ఒక సపరేట్ స్టైల్. అంటే అది హుద్హుద్ అయినా, తిత్లీ అయినా, 2009 వరదల విలయం అయినా, ఇప్పుడైనా. కానీ జరుగుతున్న పరిణామాలను మీరు ఎలా చూస్తారు? మీ అబ్జర్వేషన్ పాయింట్స్ ఏంటి? ముందుగా మీకు, సంజయ్ రెడ్డి గారికి, జ్యోత్స్న గారికి, ప్రేక్షకులకి అందరికీ శుభోదయం అండి. ఎస్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడే కదండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లోనే ఇటువంటి విపత్కర పరిస్థితుల్ని, అంటే మీరు అన్నారు కాబట్టి క్రైసిస్ అనేటువంటిది వచ్చింది. అప్పుడు కోనసీమని కుదిపేసినటువంటి తుఫాను వన్ ఆఫ్ ది వర్స్ట్ డిజాస్టర్స్ అనమాట, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇప్పటి వరకు కూడా. అటువంటి సమయంలోనే ఆయన ఏ విధంగా దాన్ని మేనేజ్ చేశారు, ఏ విధంగా దాన్ని అంటే విత్ ఇన్ నో టైమ్ దాన్ని నార్మల్సీకి తీసుకొచ్చారనేది అది అతిపెద్ద ఉదాహరణ. అది ఒక మన రాష్ట్రంలోనే కాదు, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహాయాన్ని కోరినటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే యంత్రాంగం కావచ్చు, అది పొలిటికల్ లీడర్షిప్ కావచ్చు, ఏదైనా కూడా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎలాగ మిటిగేట్ చేస్తారు, ఎలాగ మేనేజ్ చేస్తారు అనేది దానికి అది పెద్ద ఉదాహరణ. అది దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారికి అటువంటి పేరు వచ్చింది. సో మనం గతంలో మీరు అన్నట్టుగా హుద్హుద్ తుఫాను కావచ్చు, ఆ తర్వాత తిత్లీ తుఫాను కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. బట్ లేటెస్ట్ గా జరిగినటువంటిది ఏంటంటే, ఇందాక సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు మనకి నాగార్జున సాగర్ నుంచి డిశ్చార్జ్ ఏమో 5 లక్షల పైగా క్యూసెక్లు ఉంటే, మనకి అటు మున్నేరు నుంచి పాలేరు నుంచి అక్కడి నుంచి వచ్చిందండి. అందువల్లనే మీకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11,43,000 క్యూసెక్ల వాటర్ డిశ్చార్జ్ అవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. అదేవిధంగా వారు అన్నట్టు బుడమేరు అనేటువంటిది అది డ్రైన్, అది అక్కడ ఏంటంటే అక్కడ మలుపు దగ్గర కొంత ఎదురు తన్నటం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇదంతా ఏంటంటే సరే చాలా హృదయ విదారకంగా ఉంది, చూడటానికి చాలా బాధాకరంగా ఉంది. ఇది ఒక ఈ సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కూడా కలిసికట్టుగా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి సమయంలో ప్రతిపక్షంగా కనీసం ఇంకొక 2 రోజుల సమయం అన్న ఇవ్వాల్సింది ఆయన ప్రతిపక్షంలో ఉండగా వెంటనే. ఎందుకంటే మూడు రకాలు ఉంటాయండి. ఇప్పుడు వారి ఇద్దరు చెప్పారు, జ్యోత్స్న గారు చెప్పారు, సంజయ్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఇటువంటి కెలామిటీ వచ్చినప్పుడు ముఖ్యంగా రిలీఫ్, రెస్క్యూ, రిలీఫ్, రీహాబిలిటేషన్ అంటే 3R అంటారు. ముందు ఏంటంటే రెస్క్యూ చేయాలి, తర్వాత వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి, తర్వాత రీహాబిలిటేషన్ చేయాలి. ఈ 3 సక్రమంగా జరిగినా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మూడిట్లో చాలా వరకు కూడా ఏంటంటే మనం చూసాము, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు కేంద్రంతో మాట్లాడారు, బోట్స్ తెప్పించారు, ఆ రకంగా ప్రధానమంత్రి గారితో మాట్లాడారు, అమిత్ షా గారితో మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ హోటల్స్ తో, అక్షయ పాత్ర వాళ్ళతో ముందుగా ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత ఆహారం సప్లై చేయాలనేటువంటి ఒక దీంతో, అదేవిధంగా ప్రాణ నష్టం జరగకూడదనే దాంతో ఆయన ఎటువంటి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా ఆయన మానిటర్ చేయటం, ప్రజల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ భరోసా కల్పించడం. ఎందుకంటే ప్రజల్లో భరోసా కల్పించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నిస్సహాయంగా ఉంటారు, సర్వం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆయన అదే సమయంలో ఆయన భరోసా కల్పించడం అనేటువంటిది ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. అటువంటి తరుణంలో నేను చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు సరే వెళ్ళారు ప్రతిపక్ష నేతగా, ఆయన ముందుగా మొదటి ½ అన్ అవర్ చూస్తే ఆయన చిరునవ్వుతో అందరికీ నమస్కారాలు పెడతా వెళ్ళాడు. తర్వాత ఎవరో చెప్పినట్టున్నారు, మళ్ళీ కొంచెం ముఖాన్ని గంభీరంగా పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. కనీసం కొంత సమయం ఇవ్వాలి, ఒక 48 గంటల సమయం అయినా ఇచ్చి ప్రభుత్వంలో నిజంగా నిర్లిప్తంగా ఉంటే కనుక సహాయం రాజకీయాల కోసం స్టేట్ ని, ప్రజల్ని బలి చేస్తారా అండి?
ఇప్పుడు నిజంగా మీరు ఒక గత సీఎం, మీరు సీఎంగా వ్యవహరించినప్పుడు మీకున్న పరిచయాలతోనో లేకపోతే మీకున్న కార్పొరేట్ కాంటాక్ట్స్ తోనో మీరు చేయగలిగింది చేస్తే ఇంకా హుందాగా ఉండేది కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న జరిగింది మనం చూసాము. నిన్న ఒకవైపు అధికార పార్టీ నేతలు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళు రిలీఫ్ దీంట్లో ఉన్నారండి, బోట్లో తిరుగుతున్నారు. నేను బోడే ప్రసాద్ ఆయన మాట్లాడటం కూడా నేను చూశాను. నాకు పక్కన ఆమె సవిత మంత్రి గారు, బహుశా కూడా ఇన్ఛార్జి మంత్రి అనుకుంటాము జిల్లాకి, వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఆయన చెప్తున్నాడు, రాత్రే మేము కొంత అలర్ట్ చేశాము, అయితే చాలా మంది ప్రజల్లో సహజంగానే ఎట్లా ఉంటుందంటే వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే ఏం రాదులే అని అనుకుంటారు. దాంతో మునిగిపోయి ఇప్పుడు వాళ్ళందరినీ తరలించడం కష్టంగా ఉంది. ముందుగా మేము అలర్ట్ చేసాం, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అక్కడి నుంచి వచ్చేయమని చెప్తే, అంటే యనమల కుదురు ఆ ప్రాంతంలో ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా సబ్మెర్జ్ అయిపోయింది. సో ఇట్లాగా ఒక ఉత్పాతం ఇది. ఈ ఉత్పాతంలో స్పందించాల్సినటువంటి స్థాయిలో ఆయన లేకుండా దీన్ని రాజకీయం చేయటం. అదేవిధంగా అంబటి రాంబాబు గారు అయితే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు ప్రజల్లో కంటేనంట, ఆయన ఇల్లు మునిగిపోతుంది కాబట్టి వెళ్ళి ఆయన బస్సులో ఉన్నాడని అంటాడు. అసలు ఎంత చౌకబారుగా మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ కూడా వాళ్ళ ఎంతంటే వాళ్ళ అడాసిటీ. నేను ఎందుకంటే ఇది చెప్తున్నాను, కనీసం ప్రజలు మనం చీకొట్టారు, చీత్కరించే స్థాయిలో మనల్ని ఓడించారు, జరిగినటువంటి తప్పులు సరిదిద్దుకుందాం, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనేటువంటి ఒక స్పృహ లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ చాలా బాధేస్తుందండి. అసలు ఎవరన్నా ఇప్పుడు ఇది అంటే ఇది మొదటి ఇన్సిడెన్స్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇది జరగగానే మీరు ఇందాకే చెప్పారు, వైజాగ్ వెళ్ళారు, అక్కడే ఒక 5 రోజులు అక్కడే మకాం వేసి మొత్తం నార్మల్సీ వచ్చేంత వరకు అక్కడే ఉన్నారు. ఆయనకి అది కొత్త కాదు. వాళ్ళు ఇది ఇల్లు మునిగిపోతుంది కాబట్టి ఆయన ప్రజల్లోకి వెళ్ళారు అనే మాట మాట్లాడుతున్నటువంటిది వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే గుణపాఠం నేర్చుకోవటంలో వాళ్ళకి ఎదురైనటువంటి ఓటమి ఎంత దారుణమైనటువంటి ఓటమి అనేటువంటిది వాళ్ళకి స్పృహ రావట్లేదు. ప్రజలకు ఎందుకు దూరం అయ్యారు అనేటువంటిది కూడా వాళ్ళకి గ్రహింపు లేదు. అందుకని చాలా చౌకబారుగా ఉన్నాయి ఆ విమర్శలు. అయితే ఇక్కడ ఒకటండి, ఇవాళ కమ్యూనిస్టులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే విజయవాడలో చాలా స్ట్రాంగ్ వాళ్ళు, మనందరికీ తెలుసు. నేను విజయవాడ వాడిని, మీరు విజయవాడ వాళ్ళు, సంజయ్ రెడ్డి గారు విజయవాడలో ఉన్నారు. స్థానికంగా పరిస్థితులు మనందరికీ తెలుసు. కమ్యూనిస్టులు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అక్కడ. ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా స్పేర్ చేయరు ఎవరిని కూడా, కానీ వాళ్ళు కూడా చాలా సంయమనంతో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్ట్ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా గ్రౌండ్ లో తిరుగుతోంది అండ్ చంద్రబాబు గారికి ఇట్లా క్రైసిస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనే ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ ఇక్కడ సహకరించాల్సిన యంత్రాంగం, అధికారుల ఓవర్ యాక్షన్ ఎలా చూడాలి? అంటే ఏదైనా అప్రతిష్ట వస్తే ఆ రాక్షస క్రీడ పొందుదామని వీళ్ళు చూస్తున్నారా? అంటే ఒక 5 ఏళ్లుగా అధికారుల యంత్రాంగం, నేను అందరినీ అనట్లేదు, అక్కడక్కడ బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకు ఒకప్పుడు చాలా, నేను ఇందాక చెప్పాను కదండి, ఒకసారి ఒరిస్సాకి ఫ్లడ్స్ వస్తే ఆయన నవీన్ పట్నాయక్ గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి, నేను అనుకోవటం 99 ఆ టైంలో చాలా పెద్ద స్థాయిలో వచ్చింది ఒరిస్సాలో, మాకు మీ అంటే అధికారులను పంపించండి, తర్వాత అదేవిధంగా ఈ రెస్క్యూ చేయడానికి అధికారులు మిగతా పారాఫెర్నీలు వీటిలన్నీ పంపించండి అని కోరినప్పుడు ఇక్కడి నుంచి పంపించారు. అంత పేరుండేది అధికారులకి ఆంధ్రప్రదేశ్లో. కానీ దురదృష్టవశాత్తు యథారాజా తథా ప్రజ అన్నట్టుగా గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు ఆయన ఎక్కడి నుంచి కదలక, ఆయనకి ఏంటంటే 2-3 పెట్టుకొని మొత్తం ప్రభుత్వాన్ని నడిపాడు తప్ప అందరినీ భాగస్వాములు చేసినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల కొంత వాళ్ళలో కూడా స్తబ్దత వచ్చినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి వేగాన్ని అందుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే ఇంకా 3 నెలలు కూడా కాలేదు కాబట్టి కొంత ఉంటుంది ఆ రకమైనటువంటి. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ అధికారుల యంత్రాంగంలో కొంతమంది నిర్లక్ష్యం ఒకటి, రాజకీయం చేయకూడని అంశాల్లో రాజకీయం చేయడం 2, 3 వారి మాధ్యమాల్లో అసలు ప్రజలకు అందుతున్నాయి, పలానా దగ్గర అందట్లేదు, కాస్త చూడండి అని గవర్నమెంట్ ని గైడ్ చేయాలి, లేదా ఇక్కడ ఈ ప్రాబ్లం గా ఉంది మీరు కొంచెం త్వరగా వెళ్ళండి, ఇవి కదా కథనాలు రావాల్సినవి ఎవరైనా సరే. కానీ గత సీఎం గారు మీడియాలో గారి మాధ్యమాల్లో అమరావతిలో నీళ్లు వచ్చినాయి, హైకోర్టులో నీళ్లు వచ్చినాయి అంటే ప్రజలు అసలు అమరావతి రాజధాని కావాలి, వైజాగ్ వద్దని తీర్పు ఇచ్చేసే కూడా ఈ చేష్టల్ని ఏం చూడాలి? అసలు ఏం పద్ధతి ఇది? ఇప్పుడు అమరావతి మునిగిపోయిందన్నారు, విజయవాడ మునిగిపోయిందన్నారండి.
అది విజయవాడలో ఒక పార్ట్ అదంతా సింగనగర్, రాజరాజేశ్వరిపేట, వీటన్ని మన కుటుంబాల వారు కూడా ఉన్నారు కదా. నేను కూడా ఫోన్ లో మాట్లాడాను, మా మదర్ కూడా అక్కడే ఉంటారు, ఓల్డ్ ఏజ్. మా సిస్టర్స్ తో వాళ్ళంతా మాట్లాడి వాళ్ళ ఏరియాలో ఏం లేదు, వాళ్ళంతా బాగానే ఉన్నారు సూర్యారావుపేట ఈ ప్రాంతంలో. సో ఎక్కడైతే మీకు అది అక్కడ ప్రాబ్లం ఉన్నదో అక్కడ ఉన్నది, లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఉన్నది. ఇక బుడమేరు అంటారా, బుడమేరు అనేది చాలా సంజీవ్ రెడ్డి గారికి తెలుసు, నాకు తెలుసు. అది ఎన్ని సంవత్సరాల నుంచి అది ఒక పెరెన్నియల్ ప్రాబ్లం లాగా ఉండిపోయింది. అది దాని ఆధునీకరణ పనులు అని ఎప్పటికప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్ చెబుతానే ఉన్నాయి కానీ దానికి ఒక కొంత కంట్రోల్ కి అక్కడ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ పెట్టినా కూడా ఇక్కడ అది కూడా పరిధి దాటి కదా ఇప్పుడు పరిస్థితి. అదేనండి, అంటే ఒక్కసారిగా పైనుంచి ఇటు మున్నేరు పాలేరు అటు సైడ్ నుంచి వచ్చిందండి, బాగా హెవీ వరద. అందుకనే మీకు సాగర్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ తక్కువ. అంటే అది 5-6 లక్షల మధ్య క్యూసెక్కుల మధ్య ఉంటే ఇక్కడ మున్నేరు నుంచి పాలేరు నుంచి ఎక్కువ వచ్చింది. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అంత ఫ్లో మనకి 100 సంవత్సరాల్లో లేనటువంటి ఫ్లో వచ్చిందని ఎందుకు చెప్తున్నారంటే అటు తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆ రెండు అక్కడ వరదల వల్ల, అక్కడ మున్నేరు నుంచి పాలేరు నుంచి వచ్చినటువంటి వరద వల్ల ఈ సమస్య వచ్చింది తప్ప ఇక్కడ సాగర్ నుంచి వచ్చింది కాదండి. వీళ్ళందరూ ఏమంటున్నారు, ముందుగా అలర్ట్ చేయలేదంటే కొంత సమన్వయం, అక్కడ తెలంగాణ అధికారులు కూడా కొంత అలర్ట్ చేసి ఉంటుంటే ఇక్కడ ఆంధ్ర అధికారులు కొంత బాగుండేది. ఏదేమైనప్పటికీ ఇది ఊహించనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాన్ని ప్రజలు హర్షించరు. ఇదే కాదు, ఇంకొక వీడియో కూడా మీకు బ్రేక్ తర్వాత చూపిస్తాను. ఎందుకంటే కొన్ని విషపు రాతలు, విషపు చిమ్మే అంశాలను కూడా వారి మాధ్యమాల్లో చూపిస్తున్నారు. దానికి చంద్రబాబు గారు కూడా కొంత రియాక్ట్ ప్రభుత్వం చేస్తున్నా, కొంత చంద్రబాబు గారు నిన్న ప్రశ్న అడ్రస్ చేస్తూ మాట్లాడిన ఒక అంశం చూస్తే ప్రభుత్వాన్ని నిజంగా డిఫేమ్ చేసే ప్రయత్నం కూడా ఇంకొక పక్కన ఏదైనా జరుగుతుందా అని అనిపిస్తుంది. ఒకసారి చంద్రబాబు గారు వీడియో ప్లే చేయండి. నేనేమంటానంటే రెండు విషయాల్లో కూడా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే, వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎద్దుండే అనుమానం వస్తుంది, నాకు కూడా అనుమానం వస్తా ఉంది. 2 బోట్లు వచ్చి చూశాను, ఎక్కడి నుంచి వచ్చే తెలియదు, వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ దిగున్నాయి. ఆ ప్రవాహం ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే, కానీ అది ఎక్కడ ఇచ్చేయాలని అక్కడ ఇచ్చేయకుండా వేరే ప్రాంతంలో ఇచ్చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది. ఇప్పుడు దాన్ని కన్నయ్యనాయుడు ఈరోజు చూశారు, ఏ విధంగా చేయాలి, ఎట్లా సేఫ్టీ అది ప్రాజెక్ట్ కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలా మంది దాని మీద దీంట్లో కూడా కుట్రంగానే అనుమానించే పరిస్థితికి వచ్చారు. ప్రేమాఫీసి నేను ఆలోచించలేదు, కానీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండెపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటి కూడా చేయించాము. ఇది ఎస్ జోష్న గారు, కొన్ని రకాల అంశాలు, కొన్ని రకాల వార్తలు అధికారుల కన్నా, యంత్రాంగం కన్నా, మీకన్నా కూడా జగన్ గారి మీడియాలో, మాధ్యమాల్లో వచ్చేస్తున్నాయి. ఇట్లా అని అట్లా అని, అంటే ఏదైనా ఒక డిఫేమ్ జరిగే కుట్ర జరుగుతుంది. ఆయన కూడా ప్రైమ్ ఆఫీసీ నేను ఆలోచించలేదు కానీ ఏమన్నా ఉందేమో అంటే నిజంగా కూడా ఇంకొక పక్కన అధికారులు వ్యవహార శైలి అని లింక్ కలుస్తున్నాయి కదా. డెఫినెట్ గా కనెక్టింగ్ ది డాట్స్ చేస్తే అదే అర్థమవుతుంది. బట్ అగైన్ రాజకీయం చేయాల్సినటువంటి సమయం కాదు కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడలేదు, కానీ వాస్తవమే కదా. మన గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ లో ఏం చూసాం మనం, అసలు అక్కడ ఏమీ లేకపోయినా వీళ్ళు ఒక ఫాల్స్ దీన్ని ప్రొపగండా చేశారా లేదా. ఈవెన్ అంటే ఇదొక్కటే కాదండి, ఇవాళ చూస్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా హాస్టల్స్ లో ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇవన్నీ మేము రాజకీయంగా మాట్లాడకూడదు, ఇది సమయం కాదు కాబట్టి మాట్లాడలేదు. ఈ ఇన్సిడెంట్ విషయం కూడా ఇవాళ మనం చూస్తే 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆన్ గ్రౌండ్ ఉన్నారండి. 3 రోజుల నుంచి అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. నిన్న మాజీ సీఎం వచ్చాడు, ఎందుకంటే పెద్దలు నన్ను ఆయన పేరు తీసుకోవద్దన్నారు కూడా నేను తీసుకోవట్లేదు. గత ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసినటువంటి మాజీ సీఎం నిన్న పొద్దున్న వచ్చాడు, నిన్న సాయంత్రం వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, వచ్చాడా, షూట్ అయిందా, వెళ్దామా, ఓ 4 అబద్ధాలు చెప్దామా, వెళ్ళిపోదామా, అంతే తప్పించి చంద్రబాబు గారు స్ట్రైట్ క్వశ్చన్, ఒక్క పాల ప్యాకెట్ ఇచ్చాడండి, ఒక్క పాల ప్యాకెట్. తెంగరోడ్లాగా వెకిల్ నవ్వులు వేసుకుంటూ అక్కడ నవ్వుకుంటూ నిలబడ్డాడు, కానీ కనీసం ఒక నీళ్ల ప్యాకెట్ ఇచ్చాడా, కనీసం ఎవరికన్నా ఒక భరోసా కల్పించాడా. అందుకే ఇందాక కూడా అడిగాను, ఒక మాజీ సీఎం అంటే ఆయనకు బోల్డ్ పరపతి వాళ్ళ సర్కిల్స్ లో ఉన్న. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఒక ఎన్ఆర్ఐ 1.5 కోటి ఇచ్చాడు, ఇంకొక సంస్థ ముందరకు వచ్చి
ఏదైతే మేము ఇవాళ అక్కడ ఆహారం ఉందో దానికి సంబంధించి మేము చూసుకుంటాం అంటే 2.5 కోట్లు 3 కోట్లు అవుతుంది, మేము చూసుకుంటాం, యూ జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పారు. చిన్న లేదు చితక లేదండి, ఒక షాపా వీళ్ళ హోటల్స్ ఎవరు లేరు, అందరు ముందరికి వచ్చి ఇవాళ రోజున హెల్ప్ చేస్తున్నారు. మీరు ఇందాకనే వైజయంతి మూవీస్ వల్ల ఒక 25 లక్షలు విరాళం ఇచ్చారు మన సీఎం రిలీఫ్ ఫండ్. దివిస్ ల్యాబ్ ఇందాక చెప్పింది 2.5 crores వాళ్ళే. ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, నిన్న ఒక 3 ఆడబిడ్డలు అక్క చెల్లెలు 3 కూడా వచ్చి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకు ఉన్నటువంటి సేవింగ్ నుంచి. ఎందుకు సార్? వాళ్ళకి ప్రాపర్ గా మీరు సహాయ సహకారాలు అందించండి. ఈ మాజీ సీఎం రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక పార్టీ రూపాయి ఇచ్చిందా అని అడుగుతున్నాను నేను. దిక్కుమాల మాటలు తప్పించి రూపాయి ఇచ్చారా వీళ్ళు? ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. ఇప్పుడు నిజానికి కూడా ఇందాక కుట్ర ఏదైతే అని అంటున్నారో అది కూడా కొంత వాస్తవం. ఎందుకంటాను అంటే అసలు గత ప్రభుత్వంలోనే మన బుడిమేరకి గంటలు పడితే కనీసం పట్టించుకోకుండా వదిలేశారనేటువంటి మాట కూడా సార్ చెప్పారు ఇందాక. ఇంకో విషయం చెప్తాను. ఇవాళ గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా. ఎక్కడ కనపడుతున్నారు ఎవరన్నా? ఇవాళ మా మంత్రులు అందరండి, లోకేష్ గారిని తీసుకోండి, శ్రీనివాస్ ని తీసుకోండి, సవితమ్మని తీసుకోండి, అనితమ్మని తీసుకోండి, కొల్లు రవీంద్ర గారిని తీసుకోండి, అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి, ఆనం గారిని తీసుకోండి, యు నేమ్ ఇట్. ఇంకా మా దగ్గర మాజీ మంత్రులు దేవినేని ఉమా గారు, బోండా ఉమా గారు అందరూ ఆన్ గ్రౌండే ఉన్నారు. అర్ధరాత్రి నిన్న రాత్రి రేపల్లె దగ్గర ఎక్కడ గండి పడుతుందో అని అర్ధరాత్రి 2:30-3 గంటలకు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరుగుతూ వాళ్ళని ఇచ్చేస్తూ ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ గారు, గొట్టిపాటి రవి గారు మా మంత్రులు. ఇది జరుగుతోంది. ఇక్కడ ఒక చిన్న విషయం చూపిస్తాను చంద్రిక్ గారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, కెమెరామెన్ ప్లీజ్ జూమ్, కాపాడుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే నాయకుడు అనేవాడు ఇలా ఉంటాడండి, ప్రజానాయకుడు అనేవాడు ఇలా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజునా కూడా వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా ఏ బీభత్సం జరిగినా కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఇళ్లలో కూర్చొని మాట్లాడలేదు, పరదాలు కట్టుకొని తిరగలేదు, బ్యారికేడ్లు అడ్డం పెట్టుకొని తిరగలేదు, రెడ్ కార్పెట్లు వేసుకొని తిరగలేదు. ప్రజానాయకుడు ప్రజలకు భరోసా ఇస్తాడు. ప్రజా కంటకుడు నిన్నట్లాగా బయటకు వచ్చి బురద చల్లుతాడు. అందుకే అంటారు, నేను ఒక మాట అంటే మీరేమనుకోకండి, బురదలో పంది బతుకుతుంది. సంజీవ్ రెడ్డి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. అంటే నిజంగానే ఏదైనా డిఫేమ్ జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్ని కనిపిస్తున్నాయి కదా కళ్ళకు కలిపినట్టు. మీరు ఓపెన్ రిమార్క్స్ లో చెప్పారు హీరో ఉన్న కాడ విలన్ ఉంటాడు, మంచి రెడీగా ఉంటుందని. అది ఖచ్చితంగా ఇప్పుడు ఉంటుంది, దాన్ని మనం ఎదుర్కోవాలి. అసలు బేసిక్ పాయింట్ మర్చిపోతున్నారు. నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి, కొన్ని వేల కోట్లు సహాయం చేయాలి. అవన్నీ జరుగుతాయి. ప్రభుత్వాన్ని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఆదుకోవాలని చెప్పి వేలాది కోట్లు, లక్షల కోట్లు నష్టం జరిగింది కాబట్టి ఎంతో కొంత ముందు ఇమీడియట్ గా అడ్హాక్ గ్రాంట్ గా ఇచ్చి సహాయం చేయాలని కోరుతా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షురాలు పిలుపు మేరకు కూడా మా శ్రేణులన్నీ కూడా అన్ని చోట్ల మేము చేయగలిగినంత రీహాబిలిటేషన్ కి మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మొన్న కూడా యనమల కుదురు, పెనమలూరు ఆ ప్రాంతంలో మా అధ్యక్షుడు ధన్యకుల మురళి ఆధ్వర్యంలో అన్నదానం ఏంటి అన్ని దానాలు చేస్తానే ఉన్నాయి. అట్లా చెయ్యాలి తప్ప ముందుకొచ్చి ఎవరు చేయాలి తప్ప ప్రభుత్వం మీద నిందలేస్తే ఒక ప్రభుత్వం చేయగలిగేది కాదు. ఇదంతా ఒకేసారి పడింది, ఎవరూ చేయలేరు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇంతకంటే చేయలేరు. దట్టు చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా మనం వ్యక్తిగతంగా చెప్పాలంటే అతనికి మేనేజ్మెంట్ కరెక్ట్ గా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాడు. ఆ ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది, ఆయన చేస్తాడు. ప్రభుత్వం సరైన గ్రౌండ్ లోకి దిగిపోతాడు, దిగి చూస్తాడు. పోలా గారు చెప్పినట్టుగా ముందు రిస్క్ చేయాలి, ప్రాణాలు కాపాడాలి, తర్వాత వాళ్ళకి గుడ్డు గిడ్డు ఇవ్వాలి, తర్వాత రిహాబిటేషన్. ఇప్పుడు ఎందుకు అవన్నీ ఒక 10-15 రోజులు ఆగి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతే నువ్వు చేయాల్సిన మాటలు మాట్లాడాలి. కాలువకి, మురుగు కాలువకి, డ్రైన్కి, పంట కాలువకి తేడా తెలియని వాళ్ళు మైకి ముందుకు వచ్చి మాట్లాడితే మరి ఇలాగే ఉంటది. మాకు 2 కిలోమీటర్లు ఆనుకుని వెళ్తా ఉంటదమ్మా బుడవేరులో ఎప్పుడు మేము మునిగి తేలుతా ఉంటాం, వస్తా ఉంటాం. మాకు తెలుసు కానీ బుడవేరు గురించి ఎలాగేం తెలుసు, అది ఎక్కడ పుట్టిందో, ఎటు వెళ్తుందో, ఎట్లా వస్తాయి. అసెంబ్లీలో 400 కోట్ల రూపాయల ప్రకటనలు వారి టీవీలకి, పేపర్లకి ఇచ్చినప్పుడు వారి కంపెనీల నుంచి ఏమన్నా మరి సహాయాలు అందాయో లేదో, భారతీయ సిమెంట్స్ నుంచి కానీ వాటి నుంచి కానీ. ఈ విపత్తు వచ్చింది, విపత్తే కాదంటున్నా. త్వరగా చెప్పినట్టుగా తెలంగాణ వరదంతా
మనకు వచ్చింది, ప్రకాశం బ్యారేజ్ కి ఇటు బుడమేరికి వచ్చింది, దాని వల్లనే ఇది వచ్చింది, కరెక్ట్ గా ఒప్పుకుంటాం. కానీ గత ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల కదా ఇది జరిగింది. డ్రైన్స్ కరెక్ట్ గా గత ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. చేయకపోగా చేసే వాళ్ళ మీద రాళ్ళు వేయడం అనేది చాలా దురదృష్టం. ఇది కరెక్ట్ కాదు. అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి వాళ్ళు చేయగలిగింది ప్రజల మధ్యలోకి వెళ్ళి, కేంద్రంలోకి వెళ్ళి చేసి మాట్లాడితే ఏదైనా ఉంటే విక్రమ్ గారు 10 seconds కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఇప్పుడు అంటే అసలైనటువంటి సవాల్ ఇక ముందుందండి. ఇది చాలా పెద్ద సవాలు. ప్రజలకి ఏంటంటే ఇప్పుడు వరద తర్వాత వచ్చేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు చాలా, నీటి అంటే వాటర్ బోర్న్ డిసీజెస్ ఇలాంటివన్నీ చాలా వస్తాయి. దోమలు అవకాశం ఉంటుంది. ఇదంతా చాలా పెద్ద సమస్య ఉంది ప్రభుత్వం ముందు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ప్రజలకి ప్రభుత్వం సహాయం చేస్తుంది అనేటువంటి నమ్మకం అందరికీ ఉంది. ప్రజలు కూడా భరోసా ఉంచుకోవాలి. ఇది ఎవరు వాళ్ళకి క్యారీ కాకూడదు. ఇటువంటి ట్రాప్ లో పడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ప్రభుత్వం చేస్తుంది. కేంద్రం కూడా ఉదారంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంజీవ్ రెడ్డి గారు అన్నట్టుగా ఆ దిశగా, ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అది కూడా ఒక మేలే, మనకి కొంత సహాయం తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు. సంజయ్ రెడ్డి గారు.